పట్టేశాడు. కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మొద్దు ఇక్కడ గమనించు. చెప్పి తగలడు బలపం. ఉంది కానీ లేదు. రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే, అదే ఇల్యూషన్. సెల్ ఫోన్ ఏంజల్ క్లాస్ ఇదేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం 3వ అంతస్తులో ఉన్నాం. సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా, దానికి పేరే ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఆశీర్వాదం. పాడన్. ఏంజల్ ఆశీర్వాదం. తమరు వీఆర్ కజిన్స్. ఇంపాసిబుల్. రేసి మడిచి ప్యాకెట్లు దొబ్బుకుపోతాను. పాసిబుల్. హలో, ఏంజల్ ఆశీర్వాదం. ఏంజల్ ఆశీర్వాదం. సార్ సారీ సార్, పడుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. ప్రొఫెసర్, నన్ను రక్షించాలి మీరు. ఇటు చూడు, అది పాఠం కోసం ఏలాడదీశారు, ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు. నిజంగా మేము తెలవదా? చెప్పలేదనుకో, ఇది లాగుతా ఇరుగుద్ది. ఏంటంటావు? చెప్పే తల్లి. తెలుసు. అయితే బయటికి రా. ఎక్కడే నా కప్పు? బాస్, కొట్టి సొట్ట చేసేవే ఆ కప్పు ఎక్కడా? ఓ ఏంది మైకేలు, అంత పెద్ద కప్పుని ఇంత పుల్లి సంచులు ఎతకతా ఉంది? నీ కాడే మ్యాజికా? సారీ గురు. గురు, నేను బుడ్డోని చేసింది గురు. ఏంటి ఇది? కప్పు. ఓ సారీ సారీ సారీ. మూత గురు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? ఏంటి కప్పు అడిగితే చిప్ప తెచ్చిచ్చావు? ఎక్కడే నా కప్పు? ఇదే దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్. నువ్వు ఉండు గురు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాలేజ్. తెలుసు. గుడ్. ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు. మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం. మాకు కావాల్సిందల్లా మా కప్పు. నువ్వు చదువుకున్న దానివి, మేము పోకిరిగాళ్ళం. లివ్ ఇట్ అప్ ప్లీజ్. అర్థమైందిగా? అర్థమైంది. మంచి అన్నయ్య, ఏంటే ఆ కప్పు ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే కొని పెడతాను. అయ్యయ్యో. బాస్, ఇంకో పీస్ ఉందని చెక్ చేసి చెప్తారా మీరు? నా కోసం 14 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండగలవా? ముందు దాన్ని లేపారై లక్ష్మీబాబు లాయర్తో నిన్ను బయటకు తీసుకొస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, 5 రోజులు, 10 డేస్ ఓపిక పట్టండి, కప్పు వచ్చేస్తుంది. ఓకే బాస్, ఓకే. ఇంతవరకు ఈ సింధులు నేను చూడలేదే. 10 డేసేగా. 10 డేస్ కన్ఫర్మ్ బాస్. కప్పు నెమ్మదిగానే ఇవ్వు, అంతవరకు నాకు కంపెనీ ఇవ్వు. ఒక్క నిమిషం బాస్. టైం ఏందన్నా? 5 minutes కిరణ్, వెళ్ళిపోదాం. రాజప్ప, కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు. మినిస్టర్ కూడా వచ్చారు, మిమ్మల్ని రమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్కేగా, వస్తాను పోండి. లేదు రాజప్ప, వెంటుండి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి, వచ్చేస్తాను. రండి. దిగిరా చెయ్యి. మైకిల్ లోపలికి పో. నాన్న లోపలికి పో. ఏంది? మైకల్ మ్యాచ్కి బయలుదేరుతున్నాడు. బయలుదేరని, వచ్చేస్తా. పో, 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 పో. ఏంట్రా, ఎందుకు నీకంత కోపం వచ్చింది? వాడు పోలీసోడు, నేను రౌడీవాణ్ణి, వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు. నీకెందుకు ఈ గొడవంతా? వాడు నా మీద చెయ్యగానే నువ్వు అరిచిన అరుపు ఉంది చూడు, అప్పుడు నా నరాలన్నీ చివ్వమని లాగేరా. కానీ వద్దు మైకలు, ఒక్క క్షణంలోనే రా.
జీవితం మునగటమో తేలటమో తేలేదే. నువ్వు స్పోర్ట్స్ మెనోరా. జాలీగా వెళ్ళి మ్యాచ్ ఆడి కప్పు గెలు. ఈ గొడవలంటే మేం చూసుకుంటాం, కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? ఓకే 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 ఓకే. ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు. అవునన్న, నీ ధ్యాస ఫుల్ గా మ్యాచ్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. వెళ్ళి రయ్యా పిగిలో. కప్ప ముఖ్యం బిగిలో. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అబ్దుల్ కలాం ఫుట్బాల్ టోర్నమెంట్ యొక్క ఫైనల్. ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమైనదో మీరే చూస్తున్నారు. నేషనల్ సెలెక్టర్ శర్మ సార్ ఇక్కడ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. అది నీ పేరేగా. ఈ మ్యాచ్ తర్వాత వినిపించదు. 5 నిమిషాల్లో ఈ గుంపు అందరినీ నోరు మెదపకుండా చేస్తాను. హ్యాపీగా విను. నీ ప్రఖ్యాతిలోని ఆఖరి 5 నిమిషాలు. డూ థింక్ ఐఎమ్ ఆరగెంట్? అవును, 8 సంవత్సరాల ఛాంపియన్ పొగరు. మిత్రమా, విజయం మహాన్ని పెంచుతుంది, ఓటమి పాఠం నేర్పుతుంది. మనం ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి, ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు. నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలెక్స్, రాజప్ప, ఇదే మీకిచ్చే లాస్ట్ వార్నింగ్. మీ గొడవల వల్ల ఈ 3 నెలల్లో 13 మంది హింస అనుభవించారు. ఏమంటారు మీరు? హింస అనుభవించింది మేము సార్. చేసిన అడగండి. వాళ్ళు మొదలు పెట్టారు, మేము ముగించాం. ఏ రావుతురు? మణిపూర్కి చక్కని అవకాశం, టాస్ గెలిచే అవకాశం. వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్. ఆ తప్పు చేయొద్దని అడ్డుకోవడం వల్ల మేం తప్పు చేయాల్సి వస్తుంది. తప్పును అరికట్టడానికి ఉంటుంది పోలీసులు ఉన్నారు. వాటి మీద జనానికి నమ్మకం ఉందా? నమ్మకుంటే ఎందుకు సార్ మా ఆయనకు తిరుగుతారు? ఎవరి పని వాళ్ళు సవ్యంగా చేయనంత వల్లే మీ పనులు కూడా మేం చేయాల్సి వస్తాను. కావాలనే సైడ్ అయ్యాను, భయపడి కాదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాక్కండి, మీకే మంచిది కాదు. దిగాలి అని ఫిక్స్ అయిపోయానా సైలెంట్ గా మాత్రం రాను. ఏమంత్రి గారు? ఓకేనా? తోసి పారేశారు. 2-0. 2-0 నేరా? మీరు వాళ్ళ గోల్ అడ్డుకోవాలని ఆడుతున్నారు కాదు, మనం గోల్ వెయ్యాలని ఆడాలి. మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెలవడమే. వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు, ఇక మన ఆట తీరేంటో చూపిద్దాం. సెకండ్ హాఫ్ లో మన ఆంధ్ర టీం రెట్టింపు ఉత్సాహంతో ప్రవేశించారు. ఎందుకంటే ఈ హాఫ్ లో గోల్స్ అవసరం. ఈ comeback యొక్క architect ఎవరని నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి పేరే బిగిల్, మీకు తెలుసు. రాజప్ప, ఫైనల్ గా ఏమంటారు? నాకు కావాల్సింది పదవి, డబ్బు, అధికారం కాదు సార్. నా జనం మనశ్శాంతి. వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా అడ్డుకుంటా, ప్రశ్నిస్తా.
వస్తాను సార్. ఏయ్ మాట్లాడుతుంటే పెద్ద పిస్తాలాగా లేస్తున్నా కూర్చో. ఏయ్! ఏయ్! ఏంది ఏంది ఏంటి ఇంత పెద్దోడువేనా నీకు పెద్దోళ్ళతో ఎట్టా మాట్లాడాలని చెప్పాడోలా నీ అబ్బా.